ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన పాడండి. కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. అందరూ కూడా ప్రేమను తలంచుకుంటూ యేసుక్రీస్తు ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన, నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే, నన్ను కరుణించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే. అందరూ పడదాం. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. అందరూ పాడదాం. యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. గట్టిగా పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ, మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమానిచ్చే నాకై. yes glory, తన మహిమానిచ్చే, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. చప్పట్లు పెడదాం. మాట రాకపోయినా చప్పట్లు పడితే మీకు కొంత వాట వస్తుంది, ఆశీర్వాదం. శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపమును వచ్చిన ప్రేమని. శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపమును వచ్చిన ప్రేమ. చేతులు పైకెత్తి చెప్పడం. శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము నోర్చిన ప్రేమ. విడనాడ ప్రేమది ఎన్నడు ఎడబాయడు, విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయడు. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఎక్కడైనా కనబడిందా ఇలాంటి ఆశ్చర్యమైన ప్రేమ? వాక్యంలోకి వెళ్దాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అభిషేకము చాలా గొప్పది. అభిషేకం ఏం చేస్తుందంటే మనల్ని ఎక్కడ ఓడిపోయేలాగా చేయదనమాట.
దేవుడు ఒక మనుషుణ్ణి ప్రత్యేకంగా అభిషేకించాడు. ఆయనను పెద్ద రాజును చేశాడు. ఆ రాజుగారు దేవుని అభిషేకం ద్వారా బలపరచబడి దేవుని బిడ్డలను రక్షించటానికి ముందుకెళ్ళాడు. ఆయన పేరు కోరేష్. రాసుకోండి, నోట్ చేసుకోండి. కోరేష్ అనేటువంటి ఆ వ్యక్తి గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ మహా వ్యక్తి గురించి యెషయా ప్రవక్త చాలా అద్భుతముగా ఈయన గురించి మాట్లాడటానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేసి ఉన్నాడు. 45వ యెషయా గ్రంథము 45వ అధ్యాయము. బైబిల్ ఉన్నవారందరూ తెరవండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుదాం. మొదటి వచనం అందరూ చదవాలని ఆశిస్తున్నాను. ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి? పైకి ఎత్తి చూపించండి. బైబిల్ ఉన్నాయా? వెరీ గుడ్. లేని వారు బైబిల్ సంపాదించుకోండి. బైబిల్ ఉన్నవారు యెషయా గ్రంథం ఎక్కడుందో వెతకండి, దొరుకుతుంది. 45వ అధ్యాయం మొదటి వచనం ముందుగా చదువుకుందాం. అతని పక్షమున, అందరూ కూడా చదవాలి. 1 2 3. అతని పక్షమున జనములను. మీకు ఎవరికైనా బైబిల్ లేకపోతే స్క్రీన్ మీద వస్తుంది చూడండి. స్క్రీన్ మీద వాక్యము మీకు చూపించడం జరుగుతుంది. బైబిల్ లేని వారు మీరు ఆ స్క్రీన్ మీద వాక్యం కూడా చదవచ్చు. ఎస్, 1 2 3 చదవండి. అతని పక్షమున జనములను జయించుటకు, అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా అని ఎన్నిసార్లు చెబితే అంత మంచిది. మీకు ఎప్పుడు కష్టం ఉన్నా హల్లెలూయా చెప్పండి. ఇంట్లో ఏదైనా గొడవలు జరుగుతున్నాయి అనుకోండి, ఏమనాలి? మీ ఆయన తిడుతున్నాడు అనుకో, ఏమనాలి? నీ భార్య తిడుతుంది అనుకో, సనుగుతుంది అనుకో, ఏమనాలి? నీ భార్య ఇలా తిడుతుంది అనుకో, నువ్వేమనాలి? నువ్వు ఇలాగ అనాలి. ఎలాగా? హల్లెలూయా హల్లెలూయా అనాలి. ఇంకా రెచ్చిపోయి కానీ కొట్టేస్తుందేమో. అది ఎటకారంగా అనకండి, నిజముగా అనండి. ఎలాగనాలి? ఎవరైనా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని తిడుతూ ఉంటే మీరేమనాలి? హల్లెలూయా 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 అనండి. ఎప్పుడైతే నీ నోట నుండి హల్లెలూయా అనే మాట వస్తుందో నీకు సమృద్ధి జీవం వచ్చేస్తుంది. వాక్యంలోకి వెళ్దాం. కోరేషు గురించి కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. ఈయన క్రీస్తు పూర్వం 590లో జన్మించిన వ్యక్తితను. కోరేషు క్రీస్తు పూర్వం 590 సంవత్సరాల క్రితం మనిషి అన్నమాట. ఈ మనుషుడికి 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అద్భుతమైనటువంటి రాజ్య పరిపాలన చేశాడు. ఈయన సింహాసనం మీద ఎక్కి అద్భుతమైన పాలన చేసిన సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో దేవునికి దూరముగా జీవించినట్టు కూడా ఉంది. కొన్ని సమయాల్లో తన రియలైజ్ అయినట్టుంది. ఏదేమైనా దేవుని బలాన్ని, దేవుని శక్తిని గ్రహించుకున్నటువంటి కోరేష్ దేవుని ద్వారా అభిషేకము పొందుకున్నాడు. ప్రియులరా, ఈ కోరేషు రెండవ అహష్వేరోషు రాజు యొక్క కుమారుడుగా కనబడుతూ ఉన్నాడు. రాజ కుటుంబీకుడిగా బ్యాక్గ్రౌండ్ చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. కానీ దేవుడు ఈ మనుషుణ్ణి ఏర్పరచుకున్నాడు. దేవుడు కోరేషుని ఎన్నుకున్నాడు. చదవండి, అక్కడ ఎంత చక్కగా కనబడుతుందంటే 45వ అధ్యాయము 3-4 వచనాలు చూస్తే, నేను నీకు ముందుగా పోవచ్చు 5వ లైన్ చూడండి. 45వ అధ్యాయం మొదటి వచనంలో అని యెహోవా తన అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. ప్రియులరా, మనందరి మీద దేవుని అభిషేకం ఉండాలి. కోరేషుని దేవుడు అభిషేకించాడు. కోరేషుని దేవుడు అభిషేకిస్తే
కోరేషు చేసిన పని ఏంటంటే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు బంధకములో ఉండి బాధపడుతూ ఉన్నప్పుడు కోరేషు అభిషేకము ద్వారా దేవుని బిడ్డలు పడుతున్నటువంటి చెరను చూచి, దేవుని బిడ్డలైన ఇశ్రాయేలీలు ప్రజలు శ్రమలలో నలిగిపోవటం చూచి నాకెందుకులే అనుకోలేదైనా. అర్థమవుతుందా మీకు? వెంటనే కోరేషు దేవుని బిడ్డలైన ఇశ్రాయేలీలు ప్రజలు శ్రమలో ఉన్నారని, వారిని ఎవరు శ్రమ పెడుతున్నారో, ఎవరు వారిని బాధ పెడుతున్నారో గ్రహించి ప్రార్థన చేసుకున్నాడు. దేవా, నీవు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి నేను శత్రువు మీదకి వెళ్తున్నాను, నీవు నాకు తోడుగా ఉన్నావని మాటిస్తే నేను వెళ్తాను, శత్రువుని జయించి ఇశ్రాయేలు ప్రజలైన నీ జనాంగాన్ని విడుదల చేస్తానని కోరేషు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట అనమాట. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, 2వ వచనం, యెషయా గ్రంథం 45వ అధ్యాయము 2వ వచనంలో, నేను నీకు ముందుగా పోవచ్చు. ఇదిగో కోరేషు, నీ ప్రార్థన నా సముఖానికి చేరింది, నీకు జవాబిస్తున్నాను, గమనించు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను. ఇత్తడి తలుపులను. చూడండి, కోరేషు తోటి, అభిషక్తుడైనటువంటి కోరేషుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేను నిన్ను అభిషేకించి ఉన్నాను, నీవు నా సాధనమై ఉన్నావు, వెళ్ళు, నేను నీకు ముందుగా వెళ్తున్నాను. హల్లెలూయా చెప్పండి. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను. మీ అందరికీ వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు. ఈ రోజు నుండి కృప ఏంటంటే, మీ ముందు దేవుని సన్నిధి వెళ్తా ఉంది, అడ్డుగులు ఆటంకాలన్నీ క్లియర్ చేస్తాడు. ఎందుకంటే ఆనాడు ఆ కోరేషుని దేవుడు అభిషేకించాడు. ఈరోజు ఈ కృపాకాలంలో వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడి ద్వారా చేతులుంచి దేవుడు నిన్ను ప్రతిష్ఠ చేస్తున్నాడు. మీకు ముందుగా దేవుని దూతలు వెళ్తున్నాయి. ఈ వాగ్దానము నాకే, ఈ మాట నాతో దేవుడు మాట్లాడాడని నమ్మితే గట్టిగా చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేస్తాను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. మీరు ఏ పని నిమిత్తం ముందుకెళ్ళాలనుకుంటున్నారో, ఏ పనులు చేద్దామని అనుకుంటే అడ్డులు ఆటంకాలు వస్తున్నాయో, ఆ ఎత్తైనటువంటి కొండలు బండలు అన్నిటినీ దేవుడు సరాలము చేస్తున్నాడు. సేవకుడుగా నా నుండి దేవుడు ప్రకటిస్తున్నాడు, నమ్మితే దేవుని క్రియను నువ్వు అనుభవిస్తావు. నీకంటే ముందుగా వెళ్తాను. ఎవరికి ముందుగా వెళ్తాడంటే, అభిషేక్తుడుగా ఉన్నవానికి ముందెళ్తాడైనా. ఎక్కడ అభిషేకము పొందినవాడు సిగ్గుపరచబడకుండా దేవుడే కార్యము జరిగిస్తాడు. నేను నీకు పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీకు అడ్డులు ఆటంకాలన్నీ కూడా క్లియర్ అవుతాయి. మనకి బండలు కొండలు ఆటంకాలుగా ఉన్నప్పుడు మనం ప్రయాణం చేయలేము. కొండలెక్కి దిగితే మనకున్న బలమంతా అయిపోతుంది, మనము ప్రయాణం చేయలేము. దేవుడు దానిని నీ కోసము ఒక రాజదారి దేవుడు ఏర్పరుస్తున్నాడు, ఒక రాజబాట దేవుడు ఏర్పరుస్తూ ఉన్నాడు, ఒక మంచి వ్యాపారాన్ని దేవుడి చేతికి అప్పగిస్తున్నాడు, ఒక బలమైన ఆశీర్వాదాన్ని చేతికి అప్పగిస్తున్నాడు. ప్రియులరా, కోరేషుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళేది చాలా గొప్ప పని, నీవు నా ప్రజలను విడిపించడానికి వెళ్తున్నావు కనుక నేను నీకు తోడై ఉన్నాను. తర్వాత ఏమన్నాడు? ఇత్తడి తలుపులను పగలగొట్టేదను. రెండవది నోట్ చేసుకోండి, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. ఆమేన్. గట్టిగా చెప్పండి ఈ మాట అందరూని. ఇత్తడి తలుపులను పగలగొట్టేదను. తర్వాత
ఇనుప గడియలను విడగొట్టేది. నీకు ఆశీర్వాదం రాకుండా సాతానుడు ఎన్ని రకాలుగా ద్వారాలు మూసేసినా, నీ బిడ్డ పెళ్ళి అవ్వకుండా ద్వారం మూసినా, నీకు గర్భం రాకుండా ద్వారం మూసినా, నీకు న్యాయం జరగకుండా గేట్ వేసేసి లాక్ చేసి ఇత్తడి తాళం వేసినా, నీవు నమ్మిన దేవుడు గొప్పవాడు. నీ ముందున్నటువంటి ఇత్తడి తలుపులను ఏమన్నాడు? పగులగొట్టేదను. ఇత్తడి తలుపులను పగులగొట్టేదను. ఆమేన్. మీరు నమ్మగలిగితే దేవుని కార్యాన్ని ఈరోజే చూస్తారు. ఎవరు నీకు అడ్డుపడుతున్నారో, ఏ మనుషుడు నీ వ్యాపారానికి అడ్డుపడుతున్నాడో, నీ ఎదుగుదలకి, నీ ఆశీర్వాదానికి ఏ దుష్ట శక్తులు బలముగా అడ్డుగా ఉన్నాయో యేసు నామములో పటాపంచలైపోతాయి. ఆమేనని 7 మార్లు చెప్పండి. 1 2 3 4 5 6 7. ఎవడు నీకు అడ్డుగా ఉండటానికి లేదు. దేవుడు నీకు గర్భఫల ఆశీర్వాదం ఇచ్చి ఉన్నాడు. దేవుడు వ్యాపార దీవెనిచ్చి ఉన్నాడు. నీ కుటుంబానికి రక్షణ మార్గము దేవుడు సరళము చేశాడు. నీ ఇంటిలో సభ్యులందరూ మార్పు చెందే సమయం వచ్చింది. ఇత్తడి తలుపులు పగలగొడతాడనమాట. సమస్య ఎంత గట్టిగా అయిపోతుందో, అమ్మ బాబోయ్, ఈ సమస్య ఇత్తడితో తాళం వేయబడింది, పైగా ఈ డోరు కూడా ఇత్తడిదే, చెక్కదైతే నేను దేనితోటన్నా పొడిసేద్దును కానీ నా వల్ల కాదు అని అనుకుంటావేమో. నా వల్ల కాదు అనుకున్న దానిని ఆయన పగలగొడతాడు. ఆమేనండి, గట్టిగా ఆమేనని చెప్పండి. ఏ దుష్ట శక్తులు, ఏ చేతబడి శక్తులు నిన్ను, నీ బిడ్డలని గలిబిలి చేస్తున్నాయో ఈరోజు అవన్నీ కూడా పగలగొట్టి పడేస్తున్నాడు. ఎందుకంటే ఆనాడు కోరేషికి దేవుడు చెప్పాడు, ఇదిగో నువ్వు ముందుకెళ్ళు, నీ ముందు నేను వెళ్తున్నాను. నేను వెళ్ళి చేసే పని ఏంటంటే మార్గములు సరళము చేస్తాను. ఇత్తడి తలుపులు చెప్పండి, గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. ఇత్తడి తలుపులు 3 ముక్కలు చేసేస్తాడు అంతే. తర్వాత ఇనుప గడియలు, నీకే బంధకాలు ఉన్నాయో, ఏ శ్రమలలో నువ్వు బంధించబడ్డావో, ఎన్నో చేద్దాం అనుకుంటానండి, ఈ మధ్య నా బుర్ర పని చేయట్లేదండి అన్నాడు ఒకడు. ఏ అన్నాను, ఏమోనండి అస్సలు బుర్ర పని చేయట్లేదండి. భార్య అంది, ఈ మధ్య అండి పలానా ఊరు వెళ్ళాడండి బాబు, అక్కడికి వెళ్ళిన తర్వాత నుంచి ఎవరో చేతబడి చేసి ఇచ్చారండి. అంత చేతబడి చేశారా అన్నాను. చేశారండి. ఇంతకు ముందులా లేడండి నా భర్త, మౌనముగా ఉంటున్నాడు. ఎక్కడికైనా వెళ్ళమంటే వెళ్ళలేను, నీరసం వచ్చేస్తుంది అంటున్నాడండి. తలపోటని పడుకుంటున్నాడండి. నేను అన్నాను, తిండి తింటున్నాడా అన్నాను. ఒక్క పూట కూడా మానకుండా తింటున్నాడండి. అంత ఎక్కువ తింటున్నాడా, తక్కువ తింటున్నాడా, సమానంగా తింటున్నాడంటే ఇంతకు ముందు కంటే ఎక్కువ తినేస్తున్నాడండి. మరి ఏంటి రోగం? తినేస్తున్నాడండి. అన్ని ఎగుమతులు దిగుమతులు బాగానే ఉన్నాయి కానీ నీరసం అంటున్నాడండి. అంత ఏడ్చింది. పిల్లలు ఎదిగిపోయారు. పాస్టర్ గారు 2 ఆడబిడ్డలండి. ఈయనేమో ఇలాగ అయిపోయాడు. పలానా ఊరు వెళ్ళాడు. ఆ ఊరు వెళ్ళాక అక్కడ చేతబడులు చేస్తారు. ఏదో సైతాన్ వచ్చేసింది. అంత నేనన్నాను, తైలాభిషేకాన్ని తీసుకురా అన్నాను. తీసుకొచ్చింది. యేసు నామములో ప్రార్థన చేసి తైలము తన శిరస్సు మీద వేసి ప్రతిష్ఠ చేస్తే వాడిలో ఉన్న దెయ్యము పోయిందంతే. ఆ మనుషుడు అంటున్నాడు, నాలో ఏదో తెలియని వెలుగు వచ్చినట్టు అనిపించింది. ఏంటి పాస్టర్ గారు అన్నాడు. నేను అన్నాను, నీలో సైతాను పోయింది, ఇత్తడి తలుపులు పగలగొట్టేశాడు దేవుడు అన్నాడు. ఆమేన్ చెప్పండి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. ఆయన మరుసటి రోజు నుండి పనికి వెళ్ళటం మొదలెట్టాడు. మొన్న కవర్ పట్టుకొచ్చాడు. ఏంటి కవర్ అన్నాను. అయ్యగారు, నేను వ్యాపారం చేశాను, 10వ భాగం వచ్చిందండి, 10వ భాగం తెచ్చానండి అన్నాడు. దెయ్యం పోతే కవర్ వచ్చింది మనకి. హల్లెలూయా చెప్పరే. ఇత్తడి తలుపులు పగలగొడితేనే కానీ కవర్ రాలేదు. వాళ్ళ భార్య వచ్చింది, ఏమండి మా ఆయన అస్సలు ఖాళీ లేకుండా చాలా బిజీ అయిపోయారండి, ఎన్ని పనులోనండి. నేను అన్నాను, కీడు పోయిందమ్మా మీ ఇంటి మీద. అభిషేకం వచ్చినప్పుడు దరిద్రము పోతుంది.
కోరేషు దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడు కోరేషుని ఎన్నుకున్నాడు. అందుకనే కోరేషుని అన్ని విషయాల్లో దేవుడు హెచ్చించాడు. కీర్తన గ్రంథం 23వ అధ్యాయము ఒకసారి చూడండి. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనం చదవండి. అక్కడ ఒక మంచి మాట ఉంటుంది. కీర్తనకారుడు చెప్తాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే. అందరూ తెరవండి. కీర్తన 23:6. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆయన నూనెతో నా తల అంటి ఉన్నాడు, నా గిన్నె నిండి పొర్లు. అందరూ చదవండి అన్నమాట. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచితివి. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా ప్రియ సహోదరులరా, ఈ రోజు నుండి మీ గిన్నె నిండి పొర్లు దీవెన చూస్తారు. మీరు ఇది నాకు దేవుడిచ్చిన మాటని నువ్వు నమ్మితే 2 చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ 7 మార్లు ఆమేనని చెప్పండి. మీ గిన్నె నిండు దినము ప్రారంభము. గిన్నె నిండి పొర్లుచున్నది. నూనెతో నా తల అంటి ఉన్నావు. నీ తలపైన ఉన్న దోషము, నీ శిరస్సులో ఉన్న తలంపులు, చెడు తలంపులు అన్నిటినీ పగలగొడుతున్నాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. దేవుడు కోరేషుని ఎన్నుకున్నాడు. కోరేషుని అంటున్నాడు, నేను అభిషేకించిన మనుషుడు, నా అభిషేకం ఆ మనుషుడి మీద ఉన్నది. ఈరోజు ఈ తైలాభిషేకంలో పాలు పొందుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, దైవజనుడు ప్రతిష్ఠ చేసినప్పుడు అభిషేకం నీ మీదకి వస్తుంది. నీవు ఏ పనిలో ముందుకెళ్ళినా మార్గము సరళమవుతుంది. ఇత్తడి తలుపులు పగలగొట్టబడతాయి, ఇనుప గడియలు ఓడగొట్టబడతాయి. ఎందుకంటే అక్కడ చెప్పాడు 3వ వచనంలో, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైనా యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు. అందరూ అండర్లైన్ చేసుకోండి. నేనే దేవుడినని తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలో మరుగైన ధనము నీకిచ్చెదను. ఎంతమందికి డబ్బు కావాలో 2 చేతులు పైకెత్తండి. వద్దా? నమ్మలేకపోతున్నారా? సిగ్గుపడుతున్నారు. అది ఫుల్గా ఉంది మీకు నమ్మకం, కానీ సిగ్గు ఏమో డబ్బు కావాలంటే పక్క ఆవిడ చూస్తుందేమో. మనం ఈ సిగ్గుతోటే ఇంతవరకు ఎదగలేకపోయాం. సిగ్గు అనేది పక్కకు పెట్టండి. ఈ సిగ్గు వేరు. హల్లెలూయా చెప్పరే. నేను ప్రవక్తగా ప్రకటిస్తానంతే, మీరు పొందుకోండి. 2 చేతులు, ఎంత డబ్బు కావాలో అంత విశ్వాసంతో చేతులు ఇలాగ పట్టారనుకో ఇంతే వస్తుంది. మీరు నీళ్ళు పడతారు కదా, ఒక బిందు పట్టడానికి ఓపిక ఉండదు, కానీ 3 బిందులు ఎట్టిపోతుంది. ఎవరో ఒకరు ఆ బిందు ఇచ్చుకుని తలకాయని బద్దలు కొట్టేస్తుంది. అలా కాకుండా ఆ నీళ్ళు కంటే చేతులు పైకెత్తండి. నేను వాక్యం చదువుతున్నప్పుడు మీరు ఆమెన్ అంటూ ఉండాలి. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను ఆమెన్ అని చెప్పండి. రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకిచ్చెదను. 7 మార్లు ఆమెన్ చెప్పండి. 1 2 3 4 5 6 7. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. ఇంతవరకు వస్తాయన్నది రాలేదు. ఆ డబ్బులు వస్తాయి, ఈ డబ్బులు వస్తాయి, మేడ కడతాను, గోడ కడతాను అనుకుని చివరికి ఏది లేకుండా ఉన్నావు అనుకుంటున్నావు కదా. వస్తుంది అనుకున్న దానికంటే దేవుడు నీకు దాచిపెట్టిన ధనము నీ చేతికి అప్పగిస్తాడు. మీరు మొక్కుబడి చేసుకోండి. ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన దాంట్లో 10వ భాగం నీ మందిరంలోకి ఇస్తానని మొక్కుబడి చేసుకోండి. హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి.
భయపడకండి. దేవుడు ధనవంతులుగా చేయటానికే క్రీస్తు భూలోకానికి వచ్చాడు. ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే రహస్య స్థలాల్లో ఉన్న ధనము నీ బిడ్డకు అప్పగిస్తాడు, నీ భర్తకు అప్పగిస్తాడు. మరుగైన నిధులు ఓపెన్ అవుతాయి. ఎప్పుడెప్పుడో రావాల్సిన ఆస్తి వస్తుంది, నీ పితరుల స్వాస్థ్యం వస్తుంది. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీకు బలం ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీకు జ్ఞాన వాక్కు ఇచ్చి అనేక మందికి ఇచ్చిన సలహాలను బట్టి ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఓ రోజు నాకు డబ్బులు లేవు, ధనం లేదని నేను ఈ వాగ్దానం చదువుకున్నాను. మంచినీళ్ళు తాగుతాను. నేను బ్యాంక్ లోన్ తీసుకున్నాను, మందిరం కట్టాను, అందులో కొన్ని డబ్బులు టీలు కట్టాను. బ్యాంక్ కట్టాలి, డబ్బులు లేవు. ఒక వాయిదా కట్టలేను, ఒక వాయిదా పెండింగ్ వచ్చింది. 2వ నెల కట్టాలి, 2వ నెల కట్టలేదు. 3వ నెల కట్టలేదు. 4 వారు నోటీస్ పంపించారు. ఏం పంపించారు? బ్యాంక్ నోటీస్. 5 కట్టలేదు, 6 కట్టలేదు, 7 కట్టలేదు. ఫోన్ చేశారు. నేనన్నాను కట్టేస్తానండి, కొంచెం టైం ఇవ్వండి అన్నాను. మీరు అలాగే అంటున్నారు కానీ కట్టట్లేదు, ఇక మేము ఇల్లు తీసేసుకుంటాం, ఏమంటారు దాన్ని, పేపర్కి ఇచ్చేసి అమ్మి పాడేస్తా ఉన్నారు, వేలం వేసేస్తా ఉన్నారు. మీరు బేలం వేసినా కానీ నా దగ్గర డబ్బు లేదు, వేసుకోండి అన్నాను. అదేం సమాధానం అన్నాడు. మరి డబ్బులు లేవు, మరి ఆగమంటే ఆగట్లేదు, వేసేసుకోండి అన్నాడు. అలాగన్న తర్వాత మళ్ళీ 4 నెలలు 10 నెలలు అయిపోయింది. చాలా ఘోరంగా ఉంది, మీరు ఒక్క వాయిదా కూడా కట్టలేదు అన్నాడు. కట్టడానికి ఉంటే కదా కట్టడానికి, మనకి కట్టాలనే ఉంటుంది, మనకైనా దొంగిలించాలని ఉంటుందా? లేవు. మరి సేవ చేస్తున్నాం, డబ్బులేం సరిపోవట్లేదు, పెట్టిన గొట్ట పొయ్యిలో పెట్టన్నట్టు అయిపోయింది. ఎప్పుడుదప్పుడే అయిపోతున్నాయి. ఎలా కట్టాలి? అప్పుడు మహా కష్టాల్లో ఉన్నాను, శ్రమల్లో ఉన్నాను. అప్పుడు ప్రార్థన చేశాను, ఈ వాక్యం తీసుకున్నాను, ఈ వాక్యం చదివాను. ఇది అబద్ధమా నిజమా? ఇది నిజమైతే నా పట్ల కార్యం జరిగించాలి నువ్వు. ఆ బ్యాంక్ గోడు ఫోన్ చేస్తున్నాడు, మనశ్శాంతి ఉంచట్లేదు. అప్పుడు నేను ఏం చదివానంటే, నేను చదివింది మీరు చదవండి, మీకు కొన్ని డబ్బులు వస్తాయి. అంధకార అంటే కనపడిందనమాట. అంధకారం అంటే చీకటి. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనం నీకు ఇచ్చేదాను. నేను అనుకున్నాను, ఇది ఎలా జరుగుతుంది? ఇది వాగ్దానం జరగాలి, ఎలా జరుగుతుంది? మళ్ళీ బ్యాంకుడు ఫోన్ చేశాడు. ఈ వాగ్దానం చదివేసి ఆ బ్యాంకుడు చెప్పాను, బాబు వచ్చే వారం సోమవారం 1st అవర్లో నీకు ఎంత కట్టాలో అంత కట్టి వాడేస్తానన్నాను. ఇంకా ఎక్స్ట్రా కడతానని చెప్పాను. ఆడన్నాడు, అసలుకే లేదు, మీరు ఎక్స్ట్రా కట్టకలేదు కానీ మీరు సగమన్నా కట్టండి అన్నాడు. లేదు ఫుల్గా కట్టేస్తాను, అప్డేట్ కట్టేస్తాను. మనం అప్పుడు ఇంగ్లీష్ మాటలు కూడా వచ్చేస్తుంటాయి. సమస్యల్లో చాలా ఫ్యాషన్గా మాట్లాడవలసి వస్తుంది. ఇదిగో కట్టవలసిన వాయిదాలన్నీ కట్టేస్తా 10. నేను చెప్పాను, ఇంకో 10 వాయిదాలు డబ్బు నీకు ఇస్తానన్నాను. ఆడికి బుర్రపాడైపోయి సెలవెట్టేసి ఉంటాడు. ఏంటి ఈ మాటలు ఏంటి అన్నాడు. నేను నా నమ్మకం ఏంటంటే, ఇది వాగ్దానం, ఇది దేవుడిని వాగ్దానము నెరవేరుతుంది. ఇది ఎలా నెరవేరుతుందంటే నెరవేరింది. మీకు చెప్తున్నానేనండి, మనసులో పెట్టుకోండి. దేవుని కార్యాలు ఎలా జరుగుతాయంటే, ఒక పెద్ద ఆయన వచ్చాడు. ఆయన వచ్చి మా ఇంటికి భార్య భర్తలు సేవకులు, దైవజనుడా మాకు ఈ సమస్య ఉంది, మాది 14 ఎకరాల పొలం, 14 ఎకరాల పొలం ఒక రాక్షసుడు కబ్జా చేసేసాడు. ఆడు దుర్మార్గుడు,
వాడు దుర్మార్గుడు. ఆ మనుషుడు నక్సలైట్లందరికీ హెడ్డాడు. ఇప్పటికి 26 సంవత్సరాలు అయింది. మేము పోరాడి ఎవరిని పంపినా చంపేస్తానని భయపెడుతున్నాడు. మొత్తం భూమంతా గుంజుకున్నాడు. మరి మాకు విడుదల అయ్యేలా ప్రార్థన చేయండి అన్నాడు. నేను అనుకున్నాను, ఓకే, భలే కేసు వచ్చింది మనకి. ఎన్ని ఎకరాలు అన్నాను? 14 ఎకరాలు అన్నాడు. ఓకే, ఇడిపించేద్దాం అన్నాను. ఎలాగైపోద్దండి అన్నాడు. నేను ప్రార్థన చేస్తాను, అయిపోతుంది అన్నాను. ఆ కాగితాలు ఉన్నాయా? నిజంగా మీ పేరునే ఉందా? ఓ, నా పేరునే ఉంది. అయితే అన్ని పట్టరండి అన్నాను. ఇంటికి వెళ్ళి మొత్తం బ్యాగ్డ్ కాగితాలు పెట్టుకొచ్చారు, డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్ అన్నీ. అప్పుడు అన్నాను నేను, ఇక్కడ పెట్టండి, మీ భూమి మీకు అప్పగిస్తాను తొందరలో అన్నాను. అంటే రౌడీజమా? రౌడీజం కాదు, ప్రార్థనయిజం. ఆమెన్. మనది ఏ ఇజం? మనది గట్టిగా చెప్పాలి. రౌడీజం కాదు, మన పెదవుల ప్రార్థన శక్తివంతమైనది. అప్పుడు ప్రార్థన చేశాను, ప్రభువా ఆ దుర్మార్గుడు ఎవడో నాకు తెలియదు, నేను ఆడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆడు మారిపోవాలన్నా. ఇది హైదరాబాద్ దగ్గర బీబీ నగర్లో జరిగిన సంఘటన. వాడు నక్సలైట్లకి హెడ్. ఆడు పెద్ద గ్యాంగ్, ముఠా లీడర్. ఆడు గ్యాంగ్ ఉంది. నేను డైరెక్ట్గా వెళ్ళాను ఆడి దగ్గరికి. ఆ మనుషుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు ఎవడిని లెక్క చేయడు. అలాంటిది ఎవడికి వచ్చినా మాట్లాడు. వాడి దగ్గరికి శత్రువే కానీ దుర్మార్గుడే కానీ నేను ప్రార్థన చేశాను, ప్రభు వాడు మారిపోవాలి, వాడు మనస్సు మారాలి, వాళ్ళు సైతాను పోవాలి. కారు వేసుకుని వెళ్ళాం. నా దగ్గర మా కరుణ కూడా వచ్చాను. వెళ్ళాం. వెళ్ళేటప్పటికి ఆడు పరిస్థితులు చూస్తే చాలా భయంకరంగా ఉంది. వెళ్ళిన మనిషిని తిరిగి రానివాడు. నేను కారు దిగి వెళ్తూ ఉంటే వాడు కూర్చున్నవాడు లేచి నిలబడ్డాడు. అప్పుడే అర్థమైపోయింది వీడు మారిపోతున్నాడని. వాళ్ళు సైతాను పోయింది. ఏం దొరా ఇలా వచ్చావుదా అన్నాడు. వచ్చాను, నిన్ను కలుద్దామని వచ్చాను అన్నాడు. ఏంటి సంగతి అన్నాడు. కూర్చున్నాను. ఎందుకు వాళ్ళ 14 ఎకరాలు నువ్వు తీసుకున్నావంట, గుంజుకున్నావంట, వాడు దానికి ఇచ్చేసేయి, నీకేం కావాలో చెప్పు, నేను చేస్తానన్నాను. వాడు నీలాంటి మనుషుడి కోసమే చూస్తున్నాను నేను ఇన్నాళ్ళ నుంచి, నా అన్నీ నువ్వు చూసుకుంటావు కదా అన్నాడు. అన్నీ నేను చూసుకుంటానన్నాను. ఏం చూసుకుంటాం మనం? అలా మాట్లాడేసాను అంతే. దేన్ని బట్టి మాట్లాడాం? గట్టిగా చెప్పరే మీరందరూ. ఆడు అనుకున్నాడు తెల్ల బట్టలు వేసుకుని హైట్గా ఉన్నట్టే బోల్డ్ ఉందనుకున్నాడు. మన దగ్గర బోబు గుడ్డ అని అడిగి తెలియదు. మన దగ్గర ఎవరున్నారు? క్రీస్తైన యేసు ఉన్నాడు. ఆమేన్. నాతో ఇంకొకరు 4 వచ్చారు. అక్కడికి ఎంఆర్ఓని పిలిచి, ఇదిగో వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చేసేయి, నీకేం కావాలో నేను అన్నీ చూసుకుంటాను పా అన్నాడు. అంతే. దొరా నేను ఈరోజు నుండి వాళ్ళ భూమాలకు వదిలేస్తున్నాను అన్నాడు. అంతే. అక్కడ ఎంఆర్ఓని తీసుకుని వెంటనే రాయిలేసి ఆ భూమి అంతా తీసేసుకున్నాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. భూమి అంతా తీసేసుకుని రాళ్ళు పాతించేసాను. 2వ రోజు ఆడి పేరు సుందరయ్య, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్పకండి ఎవరికండి. ఆడు బోల్డ్ అడిగాడు, మళ్ళీ కనపడలేదు నాడికి. నీకేం కావాలన్నాను. నాకు చాలా పనులు చేయాలన్నాడు, చేస్తానన్నాను. ఆడు అడగలేదు, మనం చేయలేదు అంతే. దేవుడు అడగనివ్వడండి. అక్కడ పరిశుద్ధాత్ముడు కార్యము చేశాడు. ఆ భూమి అంతా విడుదలైపోయింది. చుట్టూ ఫెన్సింగ్ వేయించేసి 2-3 సమయాలు అక్కడికి వెళ్ళి బొప్పాయి మొక్కలు అయ్యే పెట్టుకుని మొత్తం మీద అంతా మందనిపించుకుని ఆ భూమి గల యజమానుడికి ఫోన్ చేశాను, చూడండి ఇదిగో మీ భూమి మీరు తీసుకోండి అన్నాను. ఇది ఎలా జరిగింది? పెద్ద పెద్ద రౌడీలను పంపితే జరగలేదు, ఇది ఎలా జరిగింది అన్నాడు. ఇదే ప్రార్థన యుద్ధం అని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన అన్నాడు, ఆ భూమి అంటే నాకు భయం వేస్తుంది అన్నాడు. మరి ఏంటన్నాను, ఆ భూమిని తక్షణం అమ్మేయాలన్నాడు. అమ్మేసుకోండి అన్నాను. బేరం వచ్చింది, అమ్మేశాడు. ఇవన్నీ టకటక రోజుల్లోనే జరిగిపోయింది. అమ్మేస్తే వారిచ్చిన డబ్బుల్లో భజనలో నాకు కొంత దానం పట్టుకొచ్చి ఇచ్చాడు. ఈ బ్యాంక్ వాడికి ఏం చెప్పాను నేను, చెప్పరు మీరందరూ? రేపు వారం సోమవారం 1st అవర్లో నీకు అన్నీ కట్టేస్తానన్నాను. మన దగ్గర 10 రూపాయలు కూడా లేవు. మనం దేన్ని బట్టి మాట్లాడతాం? గట్టిగా చెప్పాలి.
ఆ సమయానికి దేవుడు మనకు ఎలాగిచ్చాడంటే జ్ఞానవాక్ ఇచ్చాడు. ఆమెన్. మన మీద దేవుని అభిషేకము వానికి కనబడింది. దుష్టుడు మారాడు, విడుదల అయ్యింది. దైవజనుడు దైవజనుడికి ఇస్తే దైవజనుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేనంత ధనము నా ఇంటికి పంపించాడు. అప్పుడు నేనేం చేశాను చెప్పనా? ఒక్క మాట కూడా అబద్ధం చెప్పండి. నేను ఎక్కడ నాతో నా అసిస్టెంట్ కరుణ ఎక్కడున్నాడు? ఉన్నాడా? చేయి పైకెత్తరా, చేయి పైకెత్తు. నువ్వేనా కరుణ? అటు తిరుగు. అందరిని రానివాడు, అందరికీ శత్రువుగా ఉంటాడు కదా ఇటు. ఓకే, ఈ మనుషుడిని క్యాష్ ఇచ్చి బ్యాంక్ పంపించేశాను. వీడు కారులో మూట అట్టుకుని పోయాడు. పట్టుకెళ్ళి ఎన్ని వాయిదాలు కట్టాలో అన్నీ కట్టేశాడు. ఆ మేనేజర్ షాక్ అయిపోయాడు. ఇంకా కొన్ని డబ్బులు బ్యాంకులో దాయిరా అన్నాను అంతే. ఆడికి చెప్పాను ఆ మేనేజర్కి ఇంకా ఎక్కువ కడతానని. ఏమీ లేనప్పుడే విశ్వాసముతో మాట్లాడావు. గట్టిగా చప్పట్లు కొట్టరే. మనం ఏమీ లేని వారమై ఉండి ధనవంతులుగా ఎదుగుతాము. ఏ సమయానికి ఏ జ్ఞాన వాక్యవాలో దేవుడు నీ బిడ్డకిస్తాడు, నీకిస్తాడు. ఏ సమయంలో ఏ ఆలోచన వాళ్ళ ఇస్తాడు. ఆయన నిన్ను అనాదిగా విడువడు. నేను ఎందుకు ఇంత శక్తివంతంగా ప్రజల్లోకి వెళ్ళి బోధిస్తున్నానంటే ప్రతి వాగ్దానాన్ని అనుభవించి మాట్లాడుతూ ఉన్నాను. ఈ రోజు అదే వాగ్దానము మీకు దేవుడు ఇస్తున్నాడు. ఏంటది? అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను. ఆమేన్. గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. అంధకార, చదవండి, కళ్ళజోడు సర్దుకుని మరి చదవండి. గట్టిగా చదవట్లేదు వీళ్ళందరూ. నాకు ఇచ్చిన వాడు మీకు ఇస్తున్నాడు. ఈరోజు దేవుడు ధనవంతులుగా చేస్తున్నాడు రా. మీ అప్పులు తీరిపోతాయి. నేనున్నా, ప్రార్థిస్తున్నాను. పరమ తండ్రి ఉన్నాడు, నీకు ఇస్తాడు. ఆయన నిన్ను సిగ్గుపడనీయడు. ఏమన్నాడు? చదవండి. అంధకార స్థలములలో, గట్టిగా చదవండి. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను. ఆగమా, నువ్వు ఆగరా. మీ స్వరం పైకి లేగట్లే, సిగ్గేస్తుందా? గట్టిగా కుడి చేయి పైకి ఎత్తి చెప్పండి. ఏదో శనక్కాయలు తిన్నాడు చెప్తున్నారు మీరందరూ. రెండు చేతులు పైకి ఎత్తండి. అది గట్టిగా రెండు చేతులు పైకి ఎత్తండి, తల పైకి ఎత్తండి. గట్టిగా నోరు తెరిచి చెప్పాలి. పేరు పెట్టి నిన్ను పిలిచిన, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైనా, ఇశ్రాయేలు దేవుడనైనా యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో, గట్టిగా గట్టిగా చెప్పండి, అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలో మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. డబ్బే అంతే. నాకు దేవుడు విస్తారముగా ఇచ్చేడని నమ్మి హల్లెలూయా చెప్పండి. చప్పట్లు కొట్టండి. ఆమేనని చెప్పండి. ఓ కోరేసు, రహస్య స్థలాల్లో ఉన్న ధనాన్ని నీకు ఇస్తాను. ఎవరిని ఇంట్లో చూసిన అప్పులే ఉన్నాయి, చెక్ చేసుకోండి. దేవుడు నీ చిన్న స్థితిని అభివృద్ధి పరచడం మొదలు పెడుతున్నాడు. నీ చిన్న వ్యాపారము దీవెనగా మారటం ప్రారంభమైంది. నీ భర్త చేతుల కష్టార్జిత నిలబడుతుంది. నీ బిడ్డల కష్టార్జితం నిలబడుతుంది. మీరందరూ బోల్డ్ అంత బంగారం వేసుకుని వస్తారంతే. వేసుకుని వస్తారా, దాచుకుని వస్తారా? మనం మందిరానికి ఎలా వెళ్ళాలి తెలుసా? ఎవరో పెళ్ళికి పీకి పట్టేలాగా నెక్లెస్ పెట్టుకుంటావు కదా. ఎవరో పెళ్ళికి వెళ్ళి నువ్వు ఉంటే నిన్ను ఎవడు చూడ్డు. నీవు నెక్లెస్ అయినా హారమైనా బోల్డ్ అంత బంగారం నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఫుల్గా వేసుకుని వెళ్ళాలంతే. అందరూ ఆశ్చర్యపోవాలి, ఏంటి పెళ్లి కూతురు రెడీ వెళ్తుంది ఏంటి, ఎప్పుడు వచ్చింది వీళ్ళకి హారం, ఎప్పుడు వచ్చింది వీళ్ళకి బంగారం అంటే అప్పుడు నువ్వు చెప్పాలి, రహస్య స్థలాల్లో ఉన్న ధనాన్ని ఇచ్చే దేవుడిని నేను నమ్ముకున్నానని చెప్పాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. తర్వాత ఏమన్నాడు అక్కడ?
రహస్య స్థలముల్లోని మరుగై ఉంది. ఆ మరుగై ఉన్నది వెలుగులోకి రావాలంటే దేవుడు నీకు జ్ఞానం వాక్కిస్తున్నాడు, జ్ఞాన ఆలోచన ఇస్తున్నాడు. కోరేషు, నీ ముందు వెళ్తున్నాను, ఇత్తడి తలుపులను పగలగొడతాను, ఇనుప గడియలను విడగొట్టేతాను. నేను దేవుడని నువ్వు తెలుసుకున్నట్లుగా నువ్వు చేసే మంచి పనులు చూశాను. నీ మీద అభిషేకం ఉంది. రహస్య స్థలాల్లో దానము నీకు ఇచ్చేదను. అందరూ లేచి నిలబడదాం. ఏడవకండి. అప్పులున్నాయి, సరైన చేతిలో పని లేదు, వ్యాపారం సరిలేదు, అన్నీ వెళ్ళిపోతున్నాయి కానీ రావట్లేదు, ఖర్చులు అయిపోతున్నాయి, ఏడుస్తున్నావేమో. దేవుడు ఈరోజు నీతో మాట్లాడాడు. దేవుడు నీ దేవుడని, నీ దేవుడు గొప్ప దేవుడని నువ్వు తెలుసుకున్నట్లుగా ఆయన రహస్య స్థలాల్లో ఉన్న ధనాన్ని నీకు ఇస్తున్నాడు. ఆయన ఎక్కడున్నవారు అక్కడ లేచి టక్మలేకుండా రెండు చేతులు పైకెత్తండి, రెండు చేతులు పైకెత్తండి. నాకు నువ్వు కావాలయ్యా, నా పాపాలు క్షమించయ్యా, యేసయ్యా నా పాపాలు క్షమించు. ఇదిగో వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడి ద్వారా మాట్లాడిన మాట ఈ రోజు నువ్వు నా జీవితంలో నెరవేర్చు. నా గుండె నిండా నువ్వు కావాలి, నా గుండె నిండా నిన్ను చేర్చుకుంటాను. అందరూ ప్రార్థన చేయండి. యేసయ్యా, 7 మార్లు యేసయ్యా అని గట్టిగా పిలువు. 1, చేతులు పైకెత్తి గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. నీళ్లు ద్రాక్ష రసముగా మారినట్టుగానే దరిద్రము దీవెనగా మారుతుంది, దరిద్రము దీవెనగా మారుతుంది. ఆయన ద్వారము తెరుస్తున్నాడు. రహస్య స్థలాల్లో మరుగైన ధనము. అందరు రెండు చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. పెట్టు, చేయి పెట్టండి నెత్తి పైన, శిరస్సు పైన రెండు చేతులు పెట్టు. సిగ్గుపడకు. నీ కోసం నువ్వు బ్రతకాలి, నీ కోసం నువ్వు భక్తి చేయాలి. నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. ఆనాడు కోరేషుకి తోడై ఉన్నట్టుగా, కోరేషుతో మాట్లాడినట్లుగా ఈ రోజు నువ్వు నాతో మాట్లాడావు. దాన్ని స్థిరపరచు. నాకు నువ్వు కావాలి. నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు. నీ రక్తంతో కడిగాడు. యేసయ్యా అని పిలవండి. 7 మార్లు పిలవండి గట్టిగా. మరొకసారి 1 2 3 4 5 6 7. నన్ను రెండంతలుగా దీవించు బాబా. నీ చేతి నిండా ధనం ఇస్తాడు ఆయన. నీ ఇంటి నిండా రక్షణ మార్గం ఇస్తాడు. రక్షణ వెలుగుంటది నీ ఇంట్లో. సైతాను పోతుంది, దరిద్రము పోతుంది. సమృద్ధి ఏంటో నువ్వు చూస్తావు, సమృద్ధి చూస్తావు. రాజకుమార్తెగా ఉండే రోజు వచ్చేసింది. రాజకుమారుడిగా వర్ధిల్లుతావు. ప్రార్థనలు చేస్తూ రెండు చేతులు తలపైన పెట్టుకుని ఉన్న చోటనే మోకరించండి. అందరూ 3 అంకులు చదువుతాను, మోకరించండి. 1 2 3. అందరూ మోకరించి ఈ వాగ్దానము మనకి ప్రాప్తి కలుగునట్లుగా మోకరించండి. అందరూ వెనకాలిన వారు మోకరించండి. మీరు మోకరించలేకపోతే మీరు ఉన్న స్థలాల్లో కూర్చోండి, తలపైన చేతులు పెట్టుకోండి. త్వరగా. ఎవరు నిలబడకూడదు, ఎవరు నిలబడకూడదు. నన్ను ఆశీర్వదించు. రహస్య స్థలములోని మరుగైన ధనము నీకు ఇచ్చేదను అన్నాడు. నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు దేవునికి ఇష్టడువు, నువ్వు దేవునికి ఇష్టరాలివి. నీకే ప్రకటించాడు. అడగండి ఏం కావాలో. ఎన్ని అప్పులున్నాయి చెప్పుకోండి. ఎన్ని డబ్బులు ఇస్తే అయినా నీ అప్పులు తీరుతాయి. నీ ఇల్లు కట్టబడుతుంది, నీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. ఇంకా ఎంత కావాలో సంఖ్య చెప్పలేదు ఈరోజు. నువ్వు చెప్పుకో నీకు ఎంత కావాలో. అది నీ తండ్రి ప్రేమ, అది ఆశ్చర్యమైన క్రీస్తు ప్రేమ. నువ్వు అప్పులే ఒకటి తీర్చమని అడగకు. నా చేతి నిండా సమృద్ధినివ్వండి, నా వ్యాపారాన్ని దీవించండి. చేయి ప్రార్థన.
కోరేషు, నీ ముందు నేను వెళ్తున్నాను, నేను నిన్ను అభిషేకించి ఉన్నాను, నీ గిన్నె నిండి పొర్లుతుంది. నా పాపాలు క్షమించయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా, నీ రక్తంతో కడుగుబావని ప్రార్థన చేయండి. బలమైన వాడు నీకు తోడున్నాడు. నువ్వు అనాదివి కావు, నువ్వు ఒంటరివి కావు. దేవుడు నిన్ను రాజ కిరీటముగా ఆస్వాదించుకున్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ ఇంట్లో ఇబ్బందులన్నీ తొలగిస్తున్నాడు ఈ అభిషేకము ద్వారానే. అందరూ ప్రార్థన చేయండి.